హలో గాయ్స్, వెల్కమ్ టు హిడెన్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 2. ఈరోజు మనం వెళ్ళే టెంపుల్ గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే చార్మినార్ అంటే మనకి గుర్తొచ్చేది షాపింగ్ చేసి నిమ్రాల్లో ఛాయ్ తాగి నయాంలో పాయ తినడం, అంతే కదా. కానీ ఇక్కడ ఒక టెంపుల్ ఉందని ఎంతమందికి తెలుసు? నేను చెప్పేది భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి కాదు. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ మహాదేవ్ మందిర్. ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చేసి చార్మినార్ పక్కనే పారాడైజ్ హోటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది. ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి పక్కనే ఉన్న గల్లీలో నుంచి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్ టెంపుల్ లోపలికి వెళ్తాం. లేదు అని అంటే కొంచెం ముందరికి వెళ్తే ఇంకొక గల్లీ వస్తుంది. ఆ గల్లీ డైరెక్ట్ మన టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకొని వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే శ్రీ మహాదేవ్ మందిర్. చూస్తున్నారు కదా, చార్మినార్ పక్కనే ఉంది ఈ టెంపుల్. చార్మినార్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తే అక్కడ ఎంత నాయిస్ ఉందో ఇక్కడికి వచ్చే వరకు అంత ప్రశాంతంగా అయిపోయింది. ఈ టెంపుల్లో మనకి లక్ష్మీదేవత, దుర్గామాత, విష్ణుదేవుడు, సాయిబాబా, శ్రీరాముడు వంటి ఇంకా ఎందరో దేవుళ్ళు మనకి దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ టెంపుల్ వచ్చేసి 1080+ స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం పాలరాతితోనే కట్టారు. ఇంకా ఈ టెంపుల్లో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు కూడా పాలరాతితోనే చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడున్న లింగం స్ఫటిక లింగం. సౌత్లోనే ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఈ లింగాన్ని ఇక్కడికి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారంట. పక్కనే మనకి శివుంది ఈ ఆర్ట్ ఉంటుంది. ఈ ఆర్ట్ డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో ఈ మెయిన్ డోర్ ఉంది కదా, మనం వచ్చినప్పుడు ఇది బంద్ ఉంది. కానీ ఈ డోర్ లోపల ఇలా ఉంటుందంట. ఈ మెయిన్ డోర్ పక్కన రైట్ సైడ్లో మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి 1857లోనే కట్టారంట. మనం ఇప్పటిదాకా చూసిన టెంపుల్ ఒక 15 to 17 years మధ్యలో కట్టారని చెప్తున్నారు. ఇంకా చార్మినార్కి వచ్చి భాగ్యలక్ష్మి మాత టెంపుల్ చూడకపోతే ఎలా? ఈసారి చార్మినార్కి వస్తే ఈ టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చూసేసేయండి. ఇలాంటి హిడెన్ టెంపుల్స్ మన ఛానల్లో ప్రతి వీక్ వస్తూనే ఉంటాయి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్ చేసుకోండి.